the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియన్ పాలిటీకి సంబంధించి రిలేటెడ్గా ఒక కరెంట్ అఫైర్స్ టాపిక్ వార్తల్లోకి వచ్చింది. అదేంటంటే పౌరసత్వానికి సంబంధించి, ఇండియన్ సిటిజన్షిప్కి సంబంధించి భారత పౌరసత్వాన్ని వదులుకున్న 17.5 లక్షల మంది గత 12.5 సంవత్సరాల కాలంలో భారతదేశంలోని భారతీయులు ఎవరైతే ఉంటారో, భారత పౌరులు ఎవరైతే ఉంటారో ఆ పౌరులు ఇంతమంది పౌరసత్వాన్ని వదులుకోవడం జరిగిందంట. దీనికి సంబంధించి అధికారిక స్టేట్మెంట్ని ఎవరిచ్చారంటే సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు, కన్సర్న్ మినిస్ట్రీ, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు. మరి ఇండియన్ పాలిటీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ టాపిక్ అన్నాను కదా, ఇక్కడ ఇండియన్ పాలిటీకి సంబంధించి స్టాటిక్ పాయింట్స్ ఇక్కడ లింక్ చేసుకోండి. సెకండ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలోని 2వ భాగం ఇండియన్ సిటిజన్షిప్ గురించి చెబుతుంది. సిటిజన్షిప్ గురించి ఏ భాగం తెలుపుతుంది అంటే 2వ భాగం. దేశంలోనే అత్యున్నత చట్టమైన ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 2వ భాగం భారత పౌరసత్వం గురించి చెప్తుంది. మరి ఏ ఆర్టికల్స్ నుండి ఏ ఆర్టికల్స్ వరకు అంటే 5వ ఆర్టికల్ నుండి 11వ ఆర్టికల్ వరకు. 5th ఆర్టికల్ టు 11th ఆర్టికల్ ఎక్స్క్లూజివ్గా దీనికి సంబంధించిన అంశాలు ఉంటాయి రాజ్యాంగంలో, అంటే భారత పౌరసత్వం గురించి ఉంటుంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇక్కడ రాజ్యాంగం ఆధారంగా భారతదేశంలో పౌరసత్వానికి సంబంధించి చట్టాలను రూపొందించే అధికారం పార్లమెంటుకి కల్పించడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇక్కడ ఏమంటున్నాను, ఇక్కడ ఈ అంశాలు ఏవైతే ఉంటాయో స్టాటిక్ పాయింట్స్ని గుర్తుంచుకోండి. ఇక్కడ గత సంవత్సరం గణాంకాలు ఏవైతే ఉంటాయో వాటితో ప్రస్తుత గణాంకాలను పోల్చాల్సి ఉంటుంది. దేనికి సంబంధించిన గణాంకాలు అంటున్నానంటే, భారతదేశంలో ఎంతమంది అయితే పౌరులు ఉన్నారో, పౌరసత్వం కలిగిన వారిని పౌరులు అంటాం. అలా వివిధ కారణాల వల్ల, వివిధ ఉన్నత అవకాశాల వల్ల మన భారతదేశాన్ని వదిలి వివిధ దేశాల్లో స్థిరపడిన వారు ఉంటారు. అలా ఆ దేశం యొక్క నియమ నిబంధనల ఆధారంగా నిర్ణీత కాలం వరకు ఆ దేశంలో నివసించినట్లయితే మన భారత పౌరసత్వాన్ని ఇష్టపూర్వకంగా వదులుకునేవారు ఉంటారు. అలా భారత పౌరసత్వాన్ని వదులుకోవడం కూడా మనకు తెలుసు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని 2022-23 సంవత్సరాలలో భారతదేశంలో ఎంతమంది పౌరసత్వాన్ని వదులుకున్నారు అనే గణాంకాలను చూద్దాం. ఇక్కడ గత 12.5 సంవత్సరాలు, లాస్ట్ 12.5 ఇయర్స్లో భారతదేశంలో ఎన్ని లక్షల మంది పౌరసత్వాన్ని వదులుకున్నారంటే 17,50,000 మంది. వీళ్ళు భారత పౌరులే, కానీ ఇప్పుడు భారత పౌరులు కాదు, పౌరసత్వాన్ని వదులుకున్నారు. అని ఎవరు చెప్తున్నారు? జయశంకర్ గారు. గత 12 ఏళ్లలో, ఓకేనా. అండ్ నెక్స్ట్ 2014 సంవత్సరం నుంచి 2014 సంవత్సరం నుండి 13,75,319 మంది ఉన్నారని ఈ నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 135 దేశాల పౌరసత్వాన్ని వారు స్వీకరించారంట. వివిధ దేశాల పౌరసత్వాన్ని స్వీకరించడానికి మన పౌరసత్వాన్ని వదులుకోవడం జరిగింది ఉన్నత అవకాశాల కోసం. ఎందుకంటే మన భారతదేశంలో ఏక పౌరసత్వ నిబంధన, సింగిల్ సిటిజన్షిప్ అనే అంశాన్ని మాత్రమే మనం రాజ్యాంగం ఆధారంగా పొందుపరచడం జరిగింది. బ్రిటన్ దేశం నుండి ఈ అంశాన్ని స్వీకరించడం జరిగింది. అదే అమెరికా తీసుకున్నారనుకోండి, ఫెడరల్ కంట్రీస్లో డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది, ఓకేనా. చూడండి ఇక్కడ నెక్స్ట్, లోక్సభలో గత శుక్రవారం కాంగ్రెస్ సభ్యుడు కార్తి చిదంబరం అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఎవరు? కన్సర్న్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారు బదులిచ్చారు. కరోనా తర్వాత పౌరసత్వం వదులుకునే వారి సంఖ్య మరింత పెరుగుతోందట. కరోనా కాలం తర్వాత 2020 తర్వాత ఎక్కువ మంది పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు వివిధ కారణాల వల్ల. అండ్ ఈ లెక్కన సగటున సంవత్సరానికి 1.40 లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు. రోజుకు ఆన్ యావరేజ్ 384 మంది భారత్తో బంధాన్ని తెగదించుకుంటున్నారు. ఇదొకటి ఇంపార్టెంట్. భారతీయులు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలను వెతుక్కుంటూ వెళ్ళడం గత 2 దశాబ్దాలు పెరిగింది. వ్యక్తిగత సౌకర్యం కోసం చాలామంది విదేశీ పౌరసత్వాన్ని స్వీకరించడానికి మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ ఉండే అవకాశాలు అద్భుతం, భారతదేశంలో ఉండే అవకాశాలు అద్భుతం. ఇంతకు మించి ఇంకా ఉన్నత అవకాశాలు, లగ్జరీ లైఫ్ గనక లీడ్ చేయాలనుకునేవారు, వివిధ దేశాల్లో సంపాదించాలనుకునేవారు, ఇంకా ఉన్నతంగా స్థిరపడాలనుకునేవారు ఆ దేశంలో పౌరసత్వాన్ని పొందడం అనేది ఎక్కువగా అవకాశాల కోసం వెతుకుతూ ఉంటారు. మరి ఆ దేశంలో పౌరసత్వం తీసుకోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ పౌరసత్వాన్ని వదులుకోవాలి. ఇది రీజన్, ఓకేనా. నెక్స్ట్,
భారతీయుల ప్రతిభను దేశీయంగా ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా కేంద్రీకృతంగా ఎన్నో చర్యలు చేపట్టింది. అదే సమయంలో సమకాలీన విజ్ఞాన ఆర్థిక వ్యవస్థను సానుకూలంగా మార్చుకోవడానికి కూడా దేశీయంగా నైపుణ్యాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, పౌరసత్వాన్ని వదులుకున్న వారి సంఖ్య ఏ సంవత్సరం ఆధారంగా ఎంతమంది? కనీసం 1,50,000 ఆన్ యావరేజ్ 2011 నుండి 2020 వరకు. 2020 ఇయర్లో కరోనా కాలంలో పరిస్థితుల దృష్ట్యా తక్కువ మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. 2021లో పెరిగింది 1,63,000కి. ఇప్పటివరకు రికార్డు స్థాయిలో లాస్ట్ ఇయర్ 2022 ఇయర్లో 2,25,620 మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. మరి ఇప్పటి వరకు జూన్ మంత్ వరకు 6 మంత్స్ గడిచింది. మనకి 2023 ఇయర్లో 6 నెలలు ముగిసాయి కదా జూన్ మంత్ వరకు. సో మరి ఈ 6 నెలల కాలంలో 87,000 మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారంట. కానీ రికార్డు మొత్తంలో మాత్రం 2022 ఇయర్ అని గుర్తుంచుకోండి. అలా గడిచిన 12 ఏళ్లలో ఎంతమంది భారత పౌరసత్వం వదులుకున్నారని చెప్పేసి గణాంకాలు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ వారు లిఖితపూర్వకంగా ఇచ్చిన అంశం కాబట్టి ఇది ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్. ఇండియన్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలాంటి అంశాలు లింక్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్ అంటే ఏదో ఒకటి ఆర్టికల్ కనబడింది డైరెక్ట్గా ఆ పాయింట్ పైన అడగరు. దీన్ని లింక్ చేసుకుంటూ ఇండియన్ పాలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ని ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి విదేశీ నిల్వలు హై జంప్. ఫారెక్స్ అంటాం, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, ఫారెక్స్. సో ఫారెక్స్ నిల్వలు అంటాం. విదేశీ నిల్వలు అంటే ఎప్పుడైతే ఎగుమతులను పెంచుతూ మన భారతదేశం నుండి ఎగుమతులను పెంచుతూ దిగుమతులను తగ్గించుకుంటామో అప్పుడు ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి పెరుగుతాయి. ఎక్కువగా ఒక దేశం దిగుమతులపైనే ఆధారపడుతోంది అనుకోండి, అక్కడ ఫారెక్స్ నిల్వలు అనేది తగ్గుతాయి. ఈ కన్సిక్వెన్స్ గుర్తుంచుకోండి. ఏది పెరిగితే ఈ విధంగానే. అంటే మన భారతదేశమైనా ఏ దేశమైనా ఎక్స్పోర్ట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎక్స్పోర్ట్ ఏ దేశం అయితే వారి అవసరాలను తీర్చుకుంటూ వివిధ దేశాలకు ఎగుమతి చేస్తుందో ఆటోమేటిక్గా వాళ్ళకు ఆదాయం వస్తుంది. మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే వేరే దేశం మనం ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు మనకు డబ్బులను చెల్లించడం జరుగుతుంది. సో మనకు విదేశీ మారక ద్రవ్యం అంటాం, అది పెరిగిందంట. సో ఇక్కడ చూడండి, $12 బిలియన్ పెరిగి $609 బిలియన్ మన ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి రీచ్ అయినాయి. సో ఈ నిల్వలకి సంబంధించి ఎవరిస్తారు గణాంకాలు అంటారు. భారతదేశంలో విదేశీ మారక ద్రవ్యం ఎంత ఉంది, ఎంత పెరుగుతుంది, ఇటువంటి గణాంకాలను ఏ సంస్థ విడుదల చేస్తుందంటే భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థకి సంబంధించి రెగ్యులేటరీ బాడీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు చెప్తున్న గణాంకాలు ఇవి. గత కొన్ని వారాలుగా తగ్గుతూ వచ్చిన విదేశీ మారకం నిల్వలు మళ్ళీ పుంజుకున్నాయి. ఈ నెల 14తో ముగిసిన వారాంతానికి గాను ఫారెక్స్ రిజర్వులు $12.743 బిలియన్ పెరిగి $609.022 బిలియన్ చేరుకున్నాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఈక్విటీ మార్కెట్లోకి భారీగా నిధులు కుమ్మరించడం వల్లనే రిజర్వులు భారీగా పెరిగాయని రిజర్వ్ బ్యాంక్ తాజాగా వెల్లడించింది. అంత క్రితం వారంలోనూ రిజర్వులు $1.23 బిలియన్ పెరిగిన విషయం తెలిసిందే. అక్టోబర్ 2021లో విదేశీ మారకం నిల్వలు రికార్డు స్థాయి $645 బిలియన్ చేరుకున్న విషయం విదితమే. ఇది గుర్తుంచుకోవాలి. ఇప్పటివరకు రికార్డు మొత్తంలో ఎప్పుడు వచ్చినాయి, రికార్డు మొత్తంలో జీఎస్టీ వసూళ్లు ఎప్పుడు వచ్చినాయి, ఇటువంటివి ఎకానమీకి సంబంధించిన స్టాట్స్ ఏవైతే ఉంటే అవి ఇంపార్టెంట్. స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్, ఎప్పుడూ మారుతూనే ఉంటాయి. దే ఆర్ వాలటైల్. వాటిని మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ భారత్కు తగ్గిన ఎఫ్డిఐలు. ఎఫ్డిఐ అంటే ఏంటి? ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఏ రాష్ట్రమైనా అత్యధిక మొత్తంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షిస్తుంది అనుకోండి, ఆ ప్రాంతం లేదా ఆ రాష్ట్రం లేదా ఆ దేశము ఆర్థిక వృద్ధిని చూస్తుంది. ఎక్కడైనా సరే విదేశాల నుండి మనం నిల్వలను అట్రాక్ట్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలి. దానికి సంబంధించి ఇక్కడ తగ్గుతున్నాయంట. కారణాలు ఏంటో చూద్దాము. గత ఆర్థిక సంవత్సరం అంటే ఇప్పుడు 2022-2023 ఫినాన్షియల్ ఇయర్లో భారతదేశంలో 22% మేర ఎఫ్డిఐ నిల్వలు అనేవి తగ్గినాయి. అంటే ఎఫ్డిఐ పెట్టుబడులు తగ్గుతున్నాయి. సో $46 బిలియన్ పరిమితమని అంట. గత ఆర్థిక సంవత్సరం దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 22% క్షీణించి $46 బిలియన్ పరిమితమైనాయి. ఈ మేరకు గత శుక్రవారం రాజ్యసభ కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రిత్వ శాఖ వారు చెప్పడం జరిగింది. ఇక్కడ సహాయ మంత్రి పేరు ఇచ్చాను. సహాయ మంత్రి అవసరం లేదు మనకు. మెయిన్ మినిస్ట్రీ ఎవరు? పీయూష్ గోయల్ గారు. కన్సర్న్ మినిస్ట్రీ విత్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. ఓకేనా? ఇది గుర్తుంచుకోండి. ఎఫ్డిఐకి సంబంధించి ఏ మంత్రిత్వ శాఖ వారు గణాంకాలు ఇస్తారని చెప్పేసి. సో ఇది ఫారిన్ ట్రేడ్కి సంబంధించిన అంశం కాబట్టి నిల్వలను అట్రాక్ట్ చేసే సంబంధిత అంశం. రీసెంట్గా మీకు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన ర్యాంకింగ్స్ కానివ్వండి, 7వ స్థానం, 11వ స్థానం, ఇటువంటి అంశాలు మనం డిస్కస్ చేయడం జరిగింది. ఒకసారి లింక్ చేస్తూ చూడండి. ఓకేనా? సో ఎఫ్డిఐ అంటే ఏంటి? విదేశాల నుండి మనం అట్రాక్ట్ చేసే పెట్టుబడులు, విదేశీ సంస్థలు కానివ్వండి, వ్యక్తులు కానీ పెట్టే పెట్టుబడులు, అవి ఎక్కువగా ఉండాలి.
ఓకేనా, ఇది ఒకటి ఇంపార్టెంట్. మరి కారణం ఏంటంటే అయితే చాలా వరకు కూడా ప్రస్తుతం రష్యా యుక్రెయిన్ సంక్షోభం కానివ్వండి, ఇటువంటి అంశాలు, బ్రిటన్లో ఆర్థిక మాంద్య పరిస్థితులు ఇవన్నీ కూడా చూడడం జరిగింది. అండ్ నెక్స్ట్, భూమిపై అత్యంత వేడి నెలగా ఇప్పుడు జూలై రికార్డును సృష్టించిందంట. అత్యంత వేడి నెల. సో ఈ ఏడాది జూలైలో ప్రపంచవ్యాప్తంగా ఎండలు మండిపోయాయని, వడదెబ్బలు కూడా భారీగానే నమోదైన ఈ నెల భూమిపై అత్యంత వేడి మాసంగా రికార్డును నమోదు చేసిందని అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చెప్పింది. యూరోపియన్ యూనియన్ మైన్వర్సిటీ వాతావరణ ట్రాకింగ్ సాధనాల ద్వారా ఉపగ్రహం ఆధారంగా సేకరించిన డేటాను విశ్లేషించి ఈ విషయాన్ని తేల్చినట్లు వాతావరణ శాస్త్రవేత్త గావిన్ స్మిత్ వెల్లడించారు. యూరప్, చైనా, అమెరికాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలపడం జరిగింది. దీనికి గ్రీన్ హౌస్ వాయువులే కారణమని వారు తేల్చి చెప్పారు. ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా అప్రమత్తం కాకుంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయని హెచ్చరించడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. అండ్ జపాన్ బికమ్స్ సెకండ్ క్వాడ్ పార్ట్నర్ టు సైన్ సెమీకండక్టర్ ప్యాక్ట్ విత్ ఇండియా. సెమీకండక్టర్ల విషయంలో భారతదేశంతో ఒప్పందం చేసుకున్న రెండవ దేశంగా జపాన్. మరి మొదటి దేశం ఏంటి? యుఎస్ఏ. దేనికి సంబంధించి? క్వాడ్ దేశాలలో మొదటి దేశం యుఎస్ఏ. ఏ విషయంలో మొదటి దేశం? భారతదేశంతో సెమీకండక్టర్ ప్యాక్ట్ ఒప్పందాన్ని కుదుర్చుకున్న క్వాడ్ దేశాల్లోని మొట్టమొదటి దేశం. మరి రెండవ దేశంగా ఏంటిది? క్వాడ్ దేశాల్లో జపాన్ భారతదేశంతో ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్, రక్షణపరమైన ఒక ఒప్పందం అనుకోండి. మరి ఇందులో మొత్తం ఎన్ని దేశాలు ఉంటాయి? 4 దేశాలు ఉంటాయి. క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్. అందులో ఇండియా. ఎప్పుడైనా ఇండియా మెంబర్షిప్ ఉండే కూటమి కనుక మనం డిస్కస్ చేస్తే ఇండియా పేరే మొదటిగా మనం ప్రస్తావించాలి. సెకండ్ అగ్రదేశం అమెరికా. నెక్స్ట్ టెక్నాలజీ పరంగా అగ్రదేశం జపాన్. నెక్స్ట్ ఆస్ట్రేలియా. ఈ 4 దేశాల కూటమే క్వాడ్ కూటమి అంటారు. ఈ 4 దేశాల కూటమి నిర్వహించే ఒక విన్యాసం కూడా ఉంది, మలబార్ విన్యాసం. చివరిగా ఆస్ట్రేలియా జాయిన్ అవ్వడం, ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. మరి ఇక్కడ ఈ 4 దేశాలలో భారతదేశంతో సెమీకండక్టర్ని ఎంకరేజ్ చేయడానికి, డెవలప్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్న మొదటి క్వాడ్ కంట్రీ యుఎస్ఏ గతంలోనే నిలిచింది. మరి ఈరోజు రెండవ కంట్రీగా ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్న దేశంగా జపాన్ వార్తల్లోకి వచ్చింది. డైరెక్ట్ బిట్ ఇది, దీని గురించి వేరే ఏం లేదు. డైరెక్ట్ సెమీకండక్టర్ విషయం అని గుర్తుంచుకోండి. ఎన్నవ దేశం, మొదటిది ఏంటిది, రెండవది ఏంటి, దట్స్ ఎనఫ్. అండ్ వెస్టర్న్ క్వాడ్గా ఇటీవల వార్తలు నిలుస్తున్న I2, U2 కానివ్వండి, అందులో ఉండే దేశాలు ఏంటి, ఉద్దేశం ఏంటి, వీటిపైన క్వశ్చన్స్ అడుగుతారు. మీకు రీసెంట్గా చాలా వరకు కూడా ఇంపార్టెంట్ టాపిక్స్, పోటీ పరీక్షలు ఉపయుక్తంగా ఉండే టాపిక్స్ ఖచ్చితంగా అడగబోతున్న క్వశ్చన్స్ కానీ వాటికి సంబంధించిన సమాచారాన్ని కానివ్వండి మీకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందిస్తూనే ఉన్నాను. సో ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో లైవ్ సెషన్స్ని తీసుకుంటున్నాను అండ్ అట్ ద సేమ్ టైం రికార్డెడ్ వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాను, లేదా షార్ట్స్ రూపంలో చిన్న చిన్న వీడియోస్ని రిలీజ్ చేస్తున్నాను. కమ్యూనిటీలో ఇంపార్టెంట్ ఆర్టికల్ పోస్ట్ కూడా చేస్తున్నాను. సో మీకు రెగ్యులర్గా అప్డేట్స్ రావాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంటెంట్ రీసెంట్గా తెలంగాణ రాష్ట్రంలోని పోటీ పరీక్షను దృష్టిలో ఉంచుకొని టాప్ 100 కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు తెలంగాణ కూడా మీకు వీడియోని చెప్పడం జరిగింది. ఓకేనా? అండ్ దాంతోపాటు ఏపీకి సంబంధించి కూడా అతి త్వరలో మీకు నేను డిస్కస్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసేసి సో ఇండియా సపోర్ట్స్ యుఎన్స్ అంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించి బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్ని భారతదేశం మద్దతు ఇచ్చింది. బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన 2 అంశాలు. భారతదేశం నుండి ఐక్యరాజ్య సమితిలో పర్మనెంట్ రిప్రజెంటేటివ్గా, శాశ్వత ప్రతినిధిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు ఆ మహిళ పేరు గుర్తుంచుకోండి. ఎందుకంటే ఐక్యరాజ్య సమితిలో శాశ్వత ప్రతినిధిగా భారతదేశం నుండి విధులు నిర్వర్తిస్తున్న మొట్టమొదటి మహిళగా తను చరిత్రలోకి ఎక్కారు. తన పేరే రుచిరా కంబోజ్ గారు. సో ఐక్యరాజ్య సమితికి సంబంధించి అఫీషియల్ డేటా వచ్చినా కూడా తన పేరుని మనం డిస్కస్ చేయాల్సింది, మన భారతదేశానికి సంబంధించిన అంశాలైతే. మరి భారతదేశం ఐక్యరాజ్య సమితికి మద్దతు ఇచ్చింది దేని విషయంలో? బ్లాక్ సీకి సంబంధించి. ఇప్పుడు బ్లాక్ సీ రెండవ అంశం మోస్ట్ ఇంపార్టెంట్. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వార్తలు నిలుస్తున్న కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి ఎక్స్క్లూజివ్గా ఫోకస్ చేయండి. అందులో బ్లాక్ సీ. బ్లాక్ సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రష్యా యుక్రెయిన్ సంక్షోభానికి కారణాల్లో ఒక కారణం బ్లాక్ సీ, నల్ల సముద్రంపై రాజకీయాలు. బ్లాక్ సీని ఆనుకొని ఉన్న దేశాలు ఏంటంటే 6 దేశాలు ఉంటాయి. ఆనుకొని ఉన్న దేశాలు సరౌండింగ్ కంట్రీస్ ఆఫ్ బ్లాక్ సీ. సో మొదటగా యుక్రెయిన్, నెక్స్ట్ వచ్చేసి రష్యా, నెక్స్ట్ వచ్చేసి జార్జియా, నెక్స్ట్ తుర్కీయే, తర్వాత రొమేనియా, బల్గేరియా. సో చూడండి మ్యాప్ పాయింటింగ్ అనేది ఇంపార్టెంట్. ఎన్ని దేశాలు ఆనుకొని ఉన్నాయి నల్ల సముద్రానికి ఎవరికైనా స్క్రిప్ట్ చూస్తే సరిపోతుంది, కానీ ఏ వైపున ఏ దేశం ఆనుకొని ఉంది,
ఇవి తెలియాలంటే ఖచ్చితంగా మ్యాప్ పాయింటింగ్ ఆధారంగా గుర్తుంచుకోండి. సో నల్ల సముద్రం, ఇప్పుడు రష్యా యుక్రెయిన్పై దండయాత్ర చేస్తుంది కదా, ఈ పరిస్థితిలో ఈ బ్లాక్ సీకి సంబంధించి సంక్షోభ పరిస్థితులు తలెత్తినాయి. అందులో ఫుడ్ గ్రెయిన్ ఇనిషియేటివ్ అనేది చాలా వరకు ప్రభావవంతంగా మారింది. ఇటువంటి సమయంలో ఐక్యరాజ్య సమితి బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్కి సంబంధించి మద్దతు ఇస్తూనే ఉంది. దానికి ఇండియా కూడా ఈరోజు మద్దతు ఇస్తూ వార్తలకు వచ్చింది. అఫీషియల్ అనౌన్స్మెంట్ని ఎవరిచ్చారు ఐక్యరాజ్య సమితికి అంటే రుచిరా కంబోజ్ గారు భారతదేశం తరపున ఈ మద్దతు ప్రకటన చేశారు. ఇది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, శ్రీలంకతో చెలిమికి కొత్త వారధి అనే అంశం వార్తలోకి వచ్చింది. ఇండియా శ్రీలంక రెండు దేశాలకు సంబంధించిన సంబంధాలు. సో ప్రస్తుతం శ్రీలంకకి సంబంధించి ప్రధానమంత్రిగా విక్రమసింఘే గారు ఉండడం జరిగింది. సో వంతెన నిర్మాణంపై అధ్యయనం చేస్తాము. ద్వీపదేశ అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే. సో ద్వీపదేశ అధ్యక్షుడు ప్రెసిడెంట్, ఓకేనా. సో శ్రీలంక పెట్రోలియం పైప్ లైన్ను ఏర్పాటుకు అలాగే ఇరు దేశాలు మరింత అనుసంధానం అయ్యేలా భూమార్గ వంతెన నిర్మాణానికి సాధ్యాసాధ్యాల అధ్యయనం చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. మత్స్యకారుల సమస్యలపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అభిప్రాయపడ్డారు. తమిళ సమాజం కోరుకుంటున్న గౌరవప్రదమైన జీవితాన్ని శ్రీలంక ప్రభుత్వం అందిస్తున్న ఆశాభావం వ్యక్తం చేశారు. భారత సంతతికి చెందిన తమిళులు శ్రీలంకలో అడుగుపెట్టి 200 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా వారి కోసం 75 కోట్ల విలువైన ప్రాజెక్టులను నరేంద్ర మోదీ గారు ప్రకటించడం జరిగింది. 2 రోజుల భారత పర్యటనలో భాగంగా ఢిల్లీకి చేరుకున్న శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింఘే గారితో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, ప్రధాని నరేంద్ర మోదీ గారు భేటీ అవ్వడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. ఇటువంటివి ఆర్టికల్స్ న్యూస్ పేపర్లో వచ్చినప్పుడు చూడండి, ఏ అంశాలు ఉన్నాయి, రెండు దేశాల మధ్య సంబంధాల భాగంగా ఏ దేశం ఏ స్టెప్ తీసుకుంటుంది, ఇవి ఇంపార్టెంట్. అండ్ భారతదేశాన్ని పర్యటించిన వివిధ దేశాధినేతలు ఇంపార్టెంటే. భారత ప్రధాని వివిధ దేశాలకు పర్యటన చేస్తే ఆ పర్యటనలు కూడా ఇంపార్టెంటే. వాటి అవుట్కమ్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ నెక్స్ట్, ఇండియన్ ఆర్మీ అశోక్ లేలాండ్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం. అశోక్ లేలాండ్ సంస్థతో దాదాపు 800 కోట్ల రూపాయల ఒప్పందం. ఈ డీల్లో భాగంగా అశోక్ లేలాండ్ సంస్థ ఏం చేయాలంటే భారత సైనికులకి అంటే ఇండియన్ ఆర్మీకి కావలసిన ఆర్టిలరీ ట్రాక్టర్స్ని, ఆయుధాలు మోసుకెళ్ళే కానివ్వండి, రక్షణ రంగంలో ఉపయోగపడే ట్రాక్టర్స్ని అండ్ గన్ టోయింగ్ వెహికల్స్ని, అధునాతన రక్షణ అవసరాలను తీర్చే వాహనాలను ఉత్పత్తి చేయడం ఈ ఉద్దేశం వెనుక ఉన్న అంశం. ఓకేనా. ఎవరెవరికి? ఇండియన్ ఆర్మీ అండ్ అశోక్ లేలాండ్ సంస్థ మధ్య కుదిరిన ఒప్పందం. అండ్ జ్ఞానవాపిలో శాస్త్రీయ సర్వే. గతంలో జ్ఞానవాపి తరచు వార్తల్లోకి వచ్చింది. ముఖ్యంగా శివలింగం అని చెప్పేసి హిందూ ముస్లింకి సంబంధించి కమ్యూనల్ రిలేటెడ్ అంశాలు వార్తల్లోకి వస్తే, కాన్ఫ్లిక్ట్కి దారితీసే అంశాలు వార్తలు ఇస్తే ఖచ్చితంగా ఫోకస్ చేయండి. సో ఇక్కడ చూడండి, వారణాసిలోని జ్ఞానవాపి మసీదుకు కార్బన్ డేటింగ్ పరీక్షలను నిర్వహించేందుకు వారణాసి కోర్టు గత శుక్రవారం అంగీకరించింది. C14 మెథడ్, కార్బన్ డేటింగ్ మెథడ్ అంటే ఏంటంటే అది ఏ కాలానికి సంబంధించింది అంటే హిస్టారికల్గా మనం ఎవిడెన్స్ చేయడానికి. శివలింగ నిర్మాణం ఉందని భావిస్తున్న ప్రదేశం తప్ప మిగిలిన మసీదు అంతా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా శాస్త్రీయ సర్వేను జరిపించాలని కోర్టు ఇచ్చింది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తన ప్రాథమిక నివేదికను ఆగస్టు 4లోగా అందించాలని పేర్కొంటూ కేసును ఆ రోజుకు వాయిదా వేసింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. జ్ఞానవాపి తరచు వార్తలకు వస్తుంది కాబట్టి ఎక్కడుంది అంటారు, వారణాసి. అండ్ ఇక్కడ 2 రాష్ట్రాలకి సంబంధించి అంతర్రాష్ట్ర నదీ జలాల ఒప్పందాల్లో భాగంగా మనకు ఇంటర్ స్టేట్ వాటర్ ట్రిబ్యునల్ అకార్డింగ్ టు ఆర్టికల్ 262 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో అంతర్రాష్ట్ర ఒప్పందాలు దేనికి సంబంధించి? నదీ జలాల ఒప్పందాలకు సంబంధించి ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయడము, అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార చట్టం 1956 కానివ్వండి, వీటిపైన క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇక్కడ చూడండి, ఏపీకి 4.2 TMC, తెలంగాణకు 8.5 TMCలను నీటిని కేటాయించడం జరుగుతోంది. నాగార్జున సాగర్కి సంబంధించి నీటి జలాలను ఎవరు? కృష్ణా బోర్డు ఉత్తర్వులను జారీ చేసింది. ఓకేనా, ట్రిబ్యునల్ అనుకోండి. సో నాగార్జున సాగర్లో శుక్రవారానికి కనీస నీటి మట్టానికి అంటే 22 జూలైకి కనీస నీటి మట్టానికి ఎగువన లభ్యతగా ఉన్న 12.731 TMCలలో జూలై అవసరాలకు ఏపీకి 4.2 TMCలు, జూలై నుంచి సెప్టెంబర్ వరకు అవసరాలను తెలంగాణకు 8.5 TMCలను వాడుకోవడానికి కృష్ణా బోర్డు అనుమతినిచ్చింది. సో ఇటువంటి TMC అంటే ఎప్పుడు వాడతారు ఈ పదాన్ని? క్యూసెక్ అనే పదాన్ని ఎప్పుడు వాడతారు? క్యూసెక్ అంటే ఫ్లోయింగ్ వాటర్, TMC అంటే స్టోర్డ్ వాటర్, నిల్వ ఉండే నీటిని. సో ఈ నీటి కేటాయింపులకు సంబంధించి తరచు మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఏ విధంగా కేటాయించడం జరుగుతుంది అని చెప్పేసి ఈ నెలలకు గాను జస్ట్ అవగాహన కోసం చూడండి. నెలలకి సంబంధించిన సమాచారాన్ని ఎగ్జామినేషన్లో ఫోకస్ చేయరు. యాన్యువల్ రిలేటెడ్ టర్మ్స్ కానీ 6 months రిలేటెడ్ అంశాలను కానివ్వండి అడుగుతారు.
అండ్ ప్రముఖ వ్యక్తి మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. తన పేరు ఏంటంటే చిత్తరంజన్ గారు. సో 6 దశాబ్దాలకు పైగా లలిత సంగీతానికి సేవలు అందించిన సంగీత విద్వాంసుడు, రచయిత, మహాభాష్యం చిత్తరంజన్ గారు గత శుక్రవారం జూలై 21 రోజున మరణిస్తూ వార్తలు నిలిచారు హైదరాబాద్లో. చిత్తరంజన్ గారు 1938 ఆగస్టు 25న హైదరాబాద్లో రంగాచారి గారికి జన్మించడం జరిగింది. తను ఏ రంగం అంటే లలిత సంగీతానికి సంబంధించి తను గుర్తింపు పొందాడు. ఆల్ ఇండియా రేడియోలో కూడా తను సేవలు అందించడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి. దాదాపు 15,000 పాటలకు స్వరకల్పన చేశారు. 8,000 పాటలను పాడడం జరిగింది. సో మ్యూజిక్ డైరెక్టర్లు కూడా తను గుర్తింపు పొందిన వ్యక్తి. పేరు గుర్తుంచుకోండి, ఎక్కడ జన్మించారు, ఏ రంగంలో తను సేవలు అందించాడు. దట్స్ ఎనఫ్. అండ్ నెక్స్ట్, అమెరికా నేవీకి తొలిసారిగా ఒక మహిళా అధిపతి గారు వార్తల్లోకి వచ్చారు. మహిళా అధిపతి అమెరికా నేవీకి సంబంధించి మహిళా అధికారి అడ్మిరల్ లీసా ఫ్రాంచెట్టీని అమెరికా నౌకాదళ అధిపతిగా ఎంపిక చేస్తూ అధ్యక్షుడు జో బైడెన్ గారు తీసుకోవడం జరిగింది. అమెరికా అధ్యక్షుడు చేసిన నియామకం ఏంటి? అమెరికా నావిక చరిత్రలోని తొలిసారిగా ఎవరంట? లీసా ఫ్రాంచెట్టీని నౌకాదళ అధిపతిగా ఒక మహిళను నియమించడం జరిగింది. సో పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. ఓకేనా? సో ఇదొకటి ఇంపార్టెంట్. సో ఒకసారి ఈరోజు అంశాలను కనుక ర్యాపిడ్గా డిస్కస్ చేస్తే, గత 12 సంవత్సరాల్లో భారత పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు ఎంతమందట అంటే 17.5 లక్షల మంది అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారు ఇచ్చిన గణాంకాలు. నెక్స్ట్, భారతదేశంలో విదేశీ నిల్వలు పెరిగాయని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చిన గణాంకాలు. అండ్ భారత్కు తగ్గిన ఎఫ్డిఐలు అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వారు చెప్పిన గణాంకాలు. భూమిపై అత్యంత వేడి నెలగా జూలై మంత్ రికార్డును సృష్టించింది. అండ్ నెక్స్ట్, జపాన్ బికమ్స్ సెకండ్ క్వాడ్ పార్ట్నర్ విత్ ఇండియా అనే అంశం అమెరికా తర్వాత. అండ్ బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్కు భారత్ మద్దతు ఇస్తున్నట్టుగా చేసిన ప్రకటన ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అంశం. అండ్ శ్రీలంకతో చెలిమికి కొత్త వారధి. అండ్ శ్రీలంక ప్రెసిడెంట్, భారత ప్రధాని చేసిన సంయుక్త ప్రకటన. అండ్ అశోక్ లేలాండ్తో ఇండియన్ ఆర్మీ ఒప్పందం, ముఖ్యంగా రక్షణ రంగంలో కావాల్సిన వాహనాలను ఉత్పత్తి చేయబోతోంది అశోక్ లేలాండ్. జ్ఞానవాపిలో శాస్త్రీయ సర్వే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు. అండ్ నెక్స్ట్, ఏపీ తెలంగాణకు సంబంధించి నీటి పంపకాలు. సో నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదలకు సంబంధించి కృష్ణా యాజమాన్య బోర్డు వారు చెప్పిన అంశము. లలిత సంగీత శిఖరం చిత్తరంజన్ గారు మరణించారు. అండ్ నెక్స్ట్ లాస్ట్, అమెరికా నేవీలో తొలిసారిగా ఒక మహిళా అధిపతి వార్తల్లోకి వచ్చారు. లీసా ఫ్రాంచెట్టి అమెరికా అధ్యక్షుడిచే నియామకం. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.